మనకు ఒక సామెత ఉండేది, ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అనేది. అవన్నీ పాత సామెతలు. ఇల్లు ఏముంది బిల్డర్ దగ్గర కొనేస్తాం, పెళ్ళి ఏముంది ఈ విండోలకు ఇస్తాం. కానీ సినిమా చేసి చూడు, యాక్చువల్గా తెలుస్తుంది. కాబట్టి అది ఫేస్ చేసావు కాబట్టి. సో ఇట్స్ వెరీ గుడ్ సో ఫార్. చాయ్ వాలా అనేది ఫాదర్ అండ్ సన్ ఎమోషన్. నేను సినిమా చేస్తున్నప్పుడు కొన్ని సీన్స్ పంపించాము అమెరికాకు. ఆ సీన్స్ చూసినప్పుడు నాకే ఏడుపు వచ్చేది కొన్ని సీన్స్. సో యాక్టెడ్ వెరీ వెల్. సో కనకాల గారిని, శివ గారిని, డైరెక్టర్ ప్రమోద్, he did well, and Tej acted very well. So ఇంకా కసిరెడ్డి గురించి చెప్పనవసరం లేదు మీ అందరికీ. ఓకే, he is very nice. Yeah. So I hope this movie gonna be a hit. Okay, very sensible, very emotional, love and everything. Okay, thank you. Okay, I don't know what to say. This cinema is pure teamwork. Prati technician, they took a back seat and let the story breathe actually. Anduke meeku ee cinema chusedappudu ఏ క్రాఫ్ట్ గురించి ఇది బాగుంది and unless you finish the movie you won't be able to realize about any craft in this movie. Andaru chala, I think the director gave us enough scope. మేము ఏది ఎలా చేద్దామన్నా సరే he accepted, and the producer was very good. He provided us with whatever was needed. So all the best to the entire team. Thank you. సినిమా ఇలా ఉండిద్ది అలా ఉండిద్ది అనేది చెప్పడం పెద్ద గొప్పగా, ఎందుకంటే ఎటు మీరు చూస్తారు కాబట్టి. కాకపోతే ఈ సినిమాలో బెస్ట్ పార్ట్ ఏంటంటే వీ హ్యాడ్ ఇమ్మెన్స్ అమౌంట్ ఆఫ్ ఫన్. ఎంత ఫన్ అంటే స్టార్టింగ్ ఫ్రమ్ కసిరెడ్డి బ్రో కానీ, లేకపోతే శివ బ్రో కానీ, లేకపోతే వాట్స్ ఎవర్, ఐ హ్యాడ్ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ వైల్ గోయింగ్ త్రూ దిస్ ఫిలిం. అండ్ ఐ హోప్ ద సేమ్ ఎనర్జీ కంటిన్యూస్ అండ్ దిస్ గోయింగ్ టు బీ అ వెరీ బిగ్ హిట్. కంగ్రాచులేషన్స్ ప్రమోద్ అండ్ వెంకట్ గారు ఫర్ ఐ నో యువర్ హార్డ్ వర్క్, how you have worked, any pressures go through aero, but I hope it all comes to an end and this film becomes a big success. Thank you. ఈ సినిమాలో మొత్తం పాటలు నేనే రాశానండి. ఇది నా ఫస్ట్ సింగిల్ కార్డ్ సినిమా, రిలీజ్ అవబోతున్న ఫస్ట్ సినిమా ఇదే. బేబీలో మొత్తం రాశాను కానీ ఒకటి రెండు మిస్ అయిపోయి పాటలు. సో సింగిల్ కార్డ్ విషయంలో ఇది నాకు చాలా ఫస్ట్ సినిమా అవుతుంది. ఎంత గొప్ప అవకాశం ఇచ్చిన ప్రమోద్ హర్ష గారికి, మా ప్రొడ్యూసర్ గారికి స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాను. అలాగే నాకు శివాకాంత్ గురు గారు అంటే చాలా ఇష్టం, వాళ్ళ ఫాదర్ అన్న కూడా. సో ఈ సినిమాకి మ్యూజిక్ అందించిన ప్రశాంత్ విహార్ గారికి చాలా స్పెషల్ థ్యాంక్స్ తెలియజేస్తున్నాను. మనకు ఛాయ్ అనేది ఎంత బాగా అలవాటై ఉంటుందో, ఛాయ్ అనే పరిచయం ఉన్న ప్రతి ఒక్కరికి ఈ సినిమా కూడా బాగా పరిచయం అవుతుందని నేను నమ్ముతున్నాను. అందరికీ ఆల్ ది బెస్ట్ నాతో సహా. థ్యాంక్ యూ. హలో అండి, థ్యాంక్స్ ఫర్ కమింగ్ మీడియా అందరూ. అండ్ రాజీవ్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలా సపోర్ట్ చేశారు. అండ్ బ్రో శివ బ్రో, థ్యాంక్ యూ. అండ్ మెయిన్లీ మా ప్రొడ్యూసర్ వెంకట్ గారు, అంటే నేను ఎంతో 6 years జర్నీ. సో ఆయన నాకు ఎవ్రీ మూమెంట్లో నాకు నా వెనకాల నిలబడ్డారు. థ్యాంక్ యూ సార్ వెంకట్ గారు. అండ్ కసిరెడ్డి బ్రో, చాలా సపోర్ట్ చేసావు బ్రో. నీ డేట్స్ సినిమాకి ఇచ్చి చాలా గట్టిగా సపోర్ట్ చేసావు. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. అండ్ రాజ్ సార్, థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మీ సార్. అండ్ సురేష్ బన్సెట్టి గారు లిరిక్స్ రాసినందుకు. తేజస్విని, థ్యాంక్ యూ. అండ్ మా హీరోయిన్ అండ్ నా డిఓపి క్రాంతి నాకు చాలా సపోర్టివ్గా ఉన్నాడు. అండ్ సుప్రియ అండ్ మ్యూజిక్ ప్రశాంత్, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. ఇక్కడికి విచ్చేసిన మీడియా మిత్రులకి, మా సినిమాని ఎంకరేజ్ చేయడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి. ఫస్ట్ డైరెక్టర్ గురించి మాట్లాడతా. ప్రమోద్ నాకు 4 years నేను తెలుసు. ఒక డైరెక్టర్ ఒక సినిమా తీయడానికి ఎంత కష్టపడతాడో దానికంటే డబల్ ప్రమోద్ చాలా కష్టపడి ఈ సినిమా నాకు 4 years నుంచి చెప్తాను బ్రో, మన సినిమా స్టార్ట్ అవుద్ది.
ఓకే ప్రమోద్ ఎప్పుడు స్టార్ట్ అవుద్ది తెలీదు బ్రో, బట్ గట్టిగా చేస్తా, మంచి సినిమా చేస్తా, అందరికీ నచ్చే సినిమా చేస్తా. ఎందుకంటే నేను చాలా స్ట్రగుల్ అయ్యి ఒక స్ట్రగుల్ అయిన డైరెక్టర్ నుంచి ఒక సినిమా వస్తే ఎలా ఉంటుందో నేను చూపించాలనుకుంటున్నాను బ్రో అని. ఇలా ఒక ఫాదర్ అండ్ సన్ ఎమోషన్తో ఒక సినిమా తీశాడు. అది ఎలా ఉంటుందంటే ప్రతి ఒక్కరికి కూడా చాలా కనెక్ట్ అవుద్ది. ఆ సినిమా అంత బాగా రావడానికి సపోర్ట్ చేసిన మా ప్రొడ్యూసర్ గారికి చాలా చాలా థ్యాంక్స్ సార్. ఆయన పాపం ఇక్కడ ఉండేవారు కాదు, మొత్తం యూఎస్లో ఉండేవారు. అంటే ఎంజాయ్ చేయడానికి కాదు, ఆయన ఉండేది అక్కడే. ఆయన అక్కడ ఉండి కూడా ఇక్కడ రోజు ఫోన్ చేసి వీడియో కాల్లో ఏంటి ఎలా వస్తుంది ఆల్ గుడ్డా, ఇంకేమన్నా కావాలని ఆయన డైరెక్టర్కి ఇచ్చే సపోర్టు. ఈరోజు వెనకాల ఇంతమంది నిలబడి ఉన్నారంటే ప్రొడ్యూసరు చాలా సపోర్ట్ చేశారండి. ఇంకా రాజీవ్ కనకాల గారు, సార్ ఒక క్యారెక్టర్ చేశారంటే ఆ క్యారెక్టర్కే ప్రాణం వస్తుంది. ఈ సినిమాలో ఆయన పండించే ఎమోషను ప్రతి ఒక్క ఫాదర్కి సన్కి కూడా చాలా కనెక్ట్ అవుతుందండి. ఎందుకంటే నేను కొన్ని సీన్లు చూశాను, నేనే చాలాసార్లు కనెక్ట్ అయ్యానండి. దట్ ఇంకా మా డార్లింగ్ శివ గురించి చెప్పాలంటే నేను చాలా రోజుల నుంచి తనతో వర్క్ చేయాలనుకున్నాను. ఎలా ఉంటుందో ఏంటో తెలీదు. బట్ డే 1 సెట్కి వెళ్ళినప్పుడు ఓకే, మాకు ఒక 20 years నుంచి పరిచయం ఉన్నట్టే ఉండేది. ప్రతి డే కూడా బ్రో సెట్కి రాగానే మనం కొడుతున్నాం, ఓకే బ్రో కొడుతున్నాం అని డైలీ ఈరోజు వరకు కూడా పొద్దున్న కూడా టీజర్తో మనం కొడుతున్నాం బ్రో అనే మాట్లాడుకున్న లెగిస్తానే. సో తినతో ఇంకా నేను వర్క్ చేయాలి డార్లింగ్, మనం నన్ను రిఫర్ చేయి. అండ్ మా హీరోయిన్ గారు షార్ట్లోనే చాలా బాగున్నారు. మీకు ఇంకా సినిమాలోకి సార్ సార్ లేదు సార్ బాగున్నారు. ఈ షార్ట్లు చూపించిన కొన్ని షార్ట్స్లోనే ఇంత అందంగా ఉన్నారంటే సినిమాలో ఇంకా అందంగా ఉంటారు. మీరు చూస్తారు. ఎక్కడ సార్ కంప్లీట్ చేయకుండా ఆఫీసేనా చెప్పాను కదా. ఓకే, హీరోయిన్ 2-3 షాట్లు అన్నా సరే చాలా బ్యూటిఫుల్గా చూపించారు. ఓకే నేనేం మాట్లాడినా. ఓకే, టీజర్లో మీరు హీరోయిన్ చూశారు, టీజర్లో కంటే సినిమాలో ఇంకా 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 అందంగా ఉంటుంది. ఓకేనా? ఓకే కంప్లీట్ చేసాం మొత్తం మేము. మా డిఓపి గారు సార్ ఓకేనా, వచ్చినా పర్లేదు సార్. నేను డే 1 వెళ్ళినప్పుడు ఓకే చాలా పెద్ద సినిమాలు చేశారు, డిఓపి గారు ఎలా ఉంటారో ఏంటో కొంచెం మనం జాగ్రత్తగా ఆయన మచ్చిక చేసుకొని చేయాలనుకుంటాను. బట్ డే 1 వెళ్ళిన తర్వాత బ్రో మీరు చాలా కంఫర్టబుల్గా చేయండి, నాకు చెప్పండి ఏమన్నా చేసేలా ఉంటే ఒకవేళ ఎక్స్ట్రా అటు ఇటు చేస్తే నేను మేనేజ్ చేసుకోగలరు, మళ్ళీ ఫోకస్ అవుట్ అవుతాయి. ఆయన మేము ఇబ్బంది పెట్టాం తప్ప ఆయన ఎప్పుడు మమ్మల్ని ఇబ్బంది పెట్టలేదండి. చాలా చాలా థ్యాంక్ యూ సార్. ఇమ్రాన్ అన్న డైలీ సెట్కి రాగానే బ్రో ఈరోజు ఈ సీన్ కొంచెం మార్చాం బ్రో. అవునా, నిన్న ఒకటి చెప్పావు కదా బ్రో. లేదంటే కొంచెం మీ టైమింగ్ మారడం వల్ల కొంచెం చేంజ్ అవుతుంది. రేపు పొద్దున్న మళ్ళీ ఇది చెప్తే మళ్ళీ నన్ను అనుకుంటారు నేను వచ్చి సీన్లు మారుస్తున్నాను అనుకుంటారు బ్రో అంటే లేదు బ్రో మీకు ఫన్ ఇంకా బాగా వస్తుంది కాబట్టి ఇంకా మేము యాడ్ చేసి రాస్తున్నామని ఇమ్రాన్ అన్న కూడా మాకు చాలా సపోర్ట్ చేశారు. ఈ సినిమా చూసేటప్పుడు చాలా ఎంజాయ్ చేస్తారు. అండ్ మరి సార్ కంగ్రాచులేషన్ సార్, నేషనల్ అవార్డ్. అండ్ ఈ సినిమాలో సాంగ్స్ కూడా చాలా బాగుంటాయండి. అండ్ రాజకంద్ గారి గురించి చెప్పాలి. ఫస్ట్ మేము ఇందులోనే రాజావారాణి గారు ప్రీమియర్స్ వేసామండి. దాదాపు ఒక 10 ప్రీమియర్స్ అబోవ్ వేసాం. సినిమా రిలీజ్ అయిన తర్వాత ఫస్ట్ మమ్మల్ని పిలిచి అప్రిషియేట్ చేసిన వ్యక్తుల్లో రాజకందుకూరి గారండి. సార్ మీకు గుర్తుందో లేదో రవికిరణ్ కోలాని పిలిచి ఆ రోజు ఒక మంచి సినిమా తీశారమ్మా, ఇలాంటి సినిమాలు రావాలని ఆ రోజు చెప్పిన మాటలు మాకు ఇంకా గుర్తున్నాయి సార్. ఆ రోజు నేను రాలేదు, బట్ వాడు వచ్చి అరే ఈరోజు వెళ్ళాము, చాలా బాగా మాట్లాడారు, చాలా బాగా చేశారు. ఎందుకంటే ఒక కొత్త డైరెక్టర్కి ఒక అప్రిషియేషన్ అనేది చాలా పెద్ద అచీవ్మెంట్ సార్. ఎందుకంటే ఇక్కడ ఏదో చేద్దామని ఎవరు రాదు సార్.
ఏదో సాధించాలి, ఒక నలుగురు మనల్ని చూసి అరే బాగా చేసేవారు అంటే దానికంటే అచీవ్మెంట్ అంటే ఏదో ఉండదు సార్. అండ్ ఈ సినిమా చాలా బాగుంటుందండి, ఇప్పటికే చాలా మాట్లాడారు అనుకుంటా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. ఇక్కడికి వచ్చిన మీడియా, ప్రెస్, ఫ్రెండ్స్ అందరికీ చాలా థ్యాంక్స్ మీ సపోర్ట్కి. ఇది నా ఫస్ట్ మూవీ తెలుగులో. తమిళ్లో చేశాను అండ్ ఐఎమ్ ఎంటరింగ్ ఇన్ తెలుగు. ఐ హోప్ మీ అందరి దగ్గర నుంచి నాకు సపోర్ట్ వస్తుందని. అండ్ టు షేర్ స్క్రీన్ విత్ రాజీవ్ సార్, ఐఎమ్ సో గ్లాడ్. ఇన్ మై ఫస్ట్ మూవీ ఆయనతో షేర్ చేసిన మాకు కపుల్ ఆఫ్ సీన్స్ ఉన్నాయి. సో ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ ఫర్ ఇట్. థ్యాంక్ యూ వెంకట్ సార్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. అండ్ ప్రమోద్ గారు, మీరు 20 seconds కన్నా ఎక్కువ మాట్లాడి నేను ఇక్కడే చూశాను. ఎందుకంటే సెట్లో ఆయన ఎక్కువ మాట్లాడారు అసలు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ సఖీ. ఇట్స్ అ బ్యూటిఫుల్ క్యారెక్టర్. అండ్ ఐ ఫౌండ్ అ రియలీ గుడ్ ఫ్రెండ్ యాజ్ వెల్. కో-యాక్టర్ కాకుండా ఐ ఆల్సో ఫౌండ్ అ గుడ్ ఫ్రెండ్. థ్యాంక్ యూ సో మచ్ శివ. రాజ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీరు సెట్కి వచ్చినప్పుడల్లా ఒక వైబ్ ఇస్తారు. పిలిచి మరి ఎస్పెషలీ పిలిచి మాట్లాడతారు నాతో, నువ్వు ఇది బాగా చేసావమ్మా, ఇది బాగా చేసావమ్మా అని. అండ్ ఐ గెస్ ఆ వర్డ్సే అనుకుంటా మా అందరికి ఒక బూస్ట్ అండ్ టు వర్క్ ఆన్ ఆర్ సెల్ఫ్స్. థ్యాంక్ యూ సో మచ్ సార్. క్రాంతి గారు, థ్యాంక్ యూ సో మచ్. అందరినీ చాలా బ్యూటిఫుల్గా చూపించారు. అండ్ ఇమ్రాన్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఐ గెస్ we had a lot of conversations set low, and it was really beautiful to be part of this movie. And I'm looking forward. And ante first movie kada నాకు ఇంకా ఏం మాట్లాడాలో తెలియట్లా, బట్ ఐఎమ్ రియలీ సూపర్ ఎక్సైటెడ్ ఫర్ దిస్ మూవీ. ఐ హోప్ మీ అందరికీ నచ్చుద్ది అనుకుంటా. టీజర్ నచ్చింది అనుకుంటా. ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. హే, మా తెలుగు అమ్మాయేనా? స్వచ్ఛమైన తెలుగు అమ్మాయి. ఇప్పుడు మాట్లాడుతుంటే నేను షాక్ అయ్యి అడుగుతున్నా, చెన్నై అంటున్నారు, తెలుగేంటి ఇంత బాగా మాట్లాడుతున్నారు? చెన్నైలో సెటిల్ అయ్యారు. సెటిల్ అయింది చెన్నై. మా నాన్న తెలుగు ఇండస్ట్రీలో చక్రవర్తి గారి దగ్గర పనిచేసేవారు గిటారిస్ట్గా. సో అక్కడి నుంచి మేము చెన్నై వెళ్ళిపోయాం. చెన్నైలో స్కూల్, కాలేజ్ అంతా అయిపోయింది. సో ఐ హ్యాడ్ టు స్టార్ట్ మీడియాలో. అంటే అక్కడ చెన్నైలో మూవీస్ చేయటం స్టార్ట్ చేశా. దెన్ దిస్ ఇస్ మై ఫస్ట్ మూవీ తెలుగులో. సూపర్. మీడియా ఫ్రెండ్స్కి స్వాగతం, విచ్చేసిన అందరికీ స్వాగతం. ఆల్ ది గెస్ట్ ఆర్ హియర్. చాయ్వాల్ అనే టైటిల్, ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఈ టైటిలా ఇంకోటా అని చాలా రోజు డిబేట్ నడిచింది. బట్ వెంకటరెడ్డి గారు ఇది 100% బాగుంటుందని నేను చెప్తే ఆయన ఇది కన్సిడర్ చేసి ఇది చేసినందుకు ఫస్ట్ ఆయనకి టైటిల్ విషయంలో కంగ్రాట్స్ అండి. ఎందుకంటే ఇట్స్ అన్ ఎక్స్ట్రాడినరీ టైటిల్. ఈ టైటిల్ తోటి మన కంట్రీ హెడ్ని కూడా మనం ఆయన కనెక్ట్ అవుతాం, మనం మోడీ గారితో కూడా. అటువంటి టైటిల్ అది. అయితే ముందుగా నేను అప్రిషియేట్ చేయాల్సింది వెంకటరెడ్డి గారిని, రాధా గారిని. ఎందుకంటే ఒక ప్రొడ్యూసర్ ఇండస్ట్రీకి వచ్చినప్పుడు తను పెట్టే మనీని, ఈజ్ వెల్ టు డూ. ఆయన డాలస్లో ఉంటారు, అక్కడే వెల్ సెటిల్డ్. ఆయన ఇండస్ట్రీకి వచ్చినప్పుడు ఆయనే పెట్టాలనుకున్న మనీని కనుక పెట్టాలంటే ఎగ్జిస్టింగ్ ఓ డైరెక్టర్ని తీసుకోవచ్చు, ఎగ్జిస్టింగ్ ఇంకా ఆల్రెడీ టాప్లో ఉన్న హీరోని తీసుకోవచ్చు. అలా కాకుండా ఒక కొత్త డైరెక్టర్ని నేను కథ బాగుంది కదా అని ఎంచుకోవడం అనేది ఆయన టేస్ట్ చూపిస్తుంది. ఒక పర్టికులర్లో ఒక ప్రొడ్యూసర్ ఇండస్ట్రీకి వచ్చినప్పుడు టేస్ట్ఫుల్గా రావడం చాలా అవసరం. అంటే ఏదో ఒక సినిమా చేశామా ఏదని కాకుండా ఈ కథని నమ్మి ఆయన చేశారు. ఇది ఒక 1.5 years పట్టింది. 2023లో మా దగ్గరికి డిసెంబర్లో వచ్చారు, వచ్చి కథ చెప్పారు. అదే 24 midలో టేక్ ఆఫ్ అయింది. అది ఇది 1 year పట్టింది అవ్వడానికి. బట్ ఇది నేనేం గట్టిగా నమ్ముతానంటే ఏదైనా కంటెంట్ నేను చాలా ఇంటర్వ్యూలో కూడా చెప్పాను, ఏదైనా సినిమా మనం చూసినప్పుడు ఆ కథని, ఆ మెమరీస్ని పార్కింగ్ లాట్లో వదిలేసి ఇంటికి రాకూడదు, ఇంటికి తెచ్చుకోవాలని కోరుకుంటాను నేను. ఇది అటువంటి సినిమా అవుతుంది. ఈ సినిమాకి బ్యాక్ బోన్ కమింగ్ ఫ్రమ్ ది యాక్టర్ సైడ్ రాజీవ్ కనకాల్ గారు. నా దృష్టిలో ఆయన అక్కడ ఉన్నారు. ఎందుకంటే ఆయన యాజ్ అన్ యాక్టర్ నేను ఆయన ఎప్పుడు అక్కడ చూశాను. నేను ఆయన క్యాపబిలిటీ ఆస్కార్ క్యాపబిలిటీ అయింది. అంత గ్రేట్ యాక్టర్ ఆయన మా అబ్బాయికి తండ్రిగా ఇందులో నటించారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కథ నాకు చెప్పినప్పుడు ఎవరు అనుకుంటున్నావు ప్రమోద్ అని అడిగితే 23 Decemberలో నాకు కథ చెప్పినప్పుడు సార్ రాజీవ్ గారు అయితే బాగుంటుంది అని అన్నాడు. అసలు అబ్సల్యూట్లీ రైట్ చాయిస్, దాంతో వెళదాం ఉన్నాను. ఇమ్మీడియట్గా ఆయన డేట్స్ ఇచ్చారు, చేశారు. ఆ తర్వాత తగ్గట్టుగా అన్నీ కూడా దీనికి ఇమ్రాన్ మంచి రైటింగ్ సపోర్ట్ ఇచ్చాడు. అండ్ ఈజ్ ఆల్సో అన్ యాక్టర్ ఇమ్రాన్. ఇందులో మంచి నటన కూడా చూపించాడు. అది వీళ్ళు సర్ప్రైజ్ ఇద్దామనుకున్నారేమో, చూశారు అందరు, అదేం లేదు, సెట్లో చూసిన వాళ్ళే ఉన్నారు. సో అలాగే అట్ ద సేమ్ టైం కమింగ్ టు దిస్ గర్ల్ తేజు అశ్విని, మన తెలుగుకి ఒక కొత్త అమ్మాయి పరిచయం అవుతుంది. ఈ అమ్మాయి ఇండస్ట్రీలో 4 కాలాల పాటు ఉండబోతోంది తెలుగులో, అది నమ్ముతాను. ఎందుకంటే చాలా టాలెంటెడ్ గర్ల్, చక్కగా తెలుగు మాట్లాడుతుంది. ఎక్కడ తమిళ్ అంటే తమిళ్లో ఉందేమో, తమిళ్ గాలేమో అనుకున్నాను, చక్కటి తెలుగు మాట్లాడుతుంది. తనే డబ్బింగ్ చెప్పింది అండ్ వెరీ సపోర్టివ్. ఈ సినిమా విషయానికి వస్తే మంచి కథ, మంచి డైరెక్టరు,
ప్రమోద్ ఒక మంచి కథ రాసుకుని వచ్చాడు, తగ్గట్టుగా కాస్టింగ్ ఎంచుకున్నాడు, ఫాదర్ క్యారెక్టర్ కానీ హీరోయిన్ కానీ. అండ్ శివ కూడా ఈ సినిమాలో మీకు కొత్తగా కనిపిస్తాడు. అంటే ఎవ్రీ టైమ్ ఈ ట్రైస్ టు ఇంప్రూవ్. ఇప్పుడు ఈ 5-6 ఇయర్స్లో శివ ఇండస్ట్రీకి వచ్చి 5 ఇయర్స్ అయింది. 5 ఇయర్స్లో ఇది 10th ఫిలిం అనుకుంటాను. 7 రిలీజ్ అయ్యాయి, 3 రిలీజ్కి రెడీ ఉన్నాయి. అందులో దిస్ విల్ బి ఐ థింక్ 8th ఫిలిం, 8th or 9th అనుకుంటా, అంతే కదా. సో క్రాంతి మంచి కెమెరామెన్, ఎక్స్ట్రాడినరీ వర్క్ చేసి ఉన్నాడు. అంటే వీళ్ళందరూ కూడా ఒక టీమ్గా వర్క్ చేశారు. అలాగే సురేష్ బనిశెట్టి మంచి లిరిక్స్. తను ఇంతకుముందు శివ చాలా సినిమాలకి తను చేసి ఉన్నాడు. ఇప్పటికి 3-4 సినిమాలు అయినట్టునే కదా. భూతద్దం భాస్కర్ నారాయణలో కూడా మంచి పాట తను రాశాడు, అది హిట్ అయింది చాలా. డప్పు కొట్టి చెప్పనా అని ఒక సాంగ్. అలాగే కమింగ్ టు ఫ్రెండ్ క్యారెక్టర్ విచ్ ఈస్ బ్యాక్ బోన్ ఆఫ్ ద ఫిల్మ్. ఎందుకంటే ఫస్ట్ హాఫ్ అంతా ఒక కామిక్ టచ్లో ఉండే సినిమా. దాంట్లో కసిరెడ్డి తనంటే వెరీ బిజీ ఆర్టిస్ట్, అడగగానే ఎప్పుడంటే అప్పుడు సపోర్టివ్గా డేట్స్ ఇస్తూ ఎంత సపోర్టివ్గా ఉన్నటువంటి టీం. అలాగే సుప్రియ తన ప్రొడక్షన్ డిజైన్, అన్ని విధాలు అన్ని టీం అంతా చాలా గ్రాండ్గా వర్కౌట్ అయినటువంటిది. సో ఈ టీంకి ఖచ్చితంగా ఒక అప్రిసియేషన్, అప్లాజ్ వస్తుందని నేను నమ్ముతున్నాను. ఇలాంటి కంటెంట్ నమ్ముకొని వచ్చిన ప్రొడ్యూసర్స్ని మనం సపోర్ట్ చేయాలి. ఎందుకంటే ఒక టేస్ట్ఫుల్ ప్రొడ్యూసర్ని మనం కాపాడుకోవాలి. దానికి మీడియా సపోర్ట్ చాలా అవసరం. సినిమా మీకు ఏమాత్రం నచ్చినా బాగుందని వర్డ్ స్ప్రెడ్ చేయండి. అతి త్వరలో డేట్ అనౌన్స్ చేస్తారు. సో ఈ ఎంటైర్ టీమ్కి ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. చాయ్ వాళ్ళకి ప్రమోద్ హర్ష అనే అబ్బాయి ఒక మంచి దర్శకుడుగా నిలబడతాడు, ఖచ్చితంగా చెప్పగలను. శివాకి ఇది ఒక మంచి సినిమా అవుతుందని నేను నమ్ముతున్నాను గట్టిగా. ఈ టీం అందరికీ వన్స్ అగైన్ ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. వెంకటరెడ్డి గారు మరిన్ని పెద్ద పెద్ద సినిమాలు ఇంకా స్కేల్ పెంచుకొని బోల్డ్ చేయాలని కోరుకుంటున్నాను. విష్ హిమ్ అండ్ రాధా గారు ఆల్ ది బెస్ట్ అండ్ గ్రేట్ లక్ అహెడ్. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఫర్ గివ్ మీ దిస్ ఆపర్చునిటీ. హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఇక్కడికి వచ్చిన మీడియా పెద్దలందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ బిగ్ థ్యాంక్ యూ. మా సినిమాని సపోర్ట్ చేయడానికి మీరు ఇంత దూరం వచ్చారు, సో థ్యాంక్ యూ సో మచ్. మా సినిమా టీజర్ నచ్చిందని అనుకుంటున్నాను, ఫ్రెష్గా అనిపించిందని అనుకుంటున్నాను. సో ఇక్కడ చాలామంది ఈ స్టేజ్ మీద ఉన్న చాలామంది ఐ మీన్ దే బికమ్ అ పార్ట్ ఆఫ్ మై ఫ్యామిలీ అండి. నిజంగా కూడా లాస్ట్ వీవ్ హ్యాడ్ ఒక 2 years ఆఫ్ ట్రావెల్ ఉండింది ఈ స్టేజ్ మీద ఉన్న అందరితో. అండ్ చాలా తక్కువ సినిమాలకి మనము ఆ సినిమాకి పనిచేసిన టెక్నీషియన్స్తో కానీ, ఆ సినిమాతో పనిచేసిన యాక్టర్స్తో కానీ మనం ఒక పర్సనల్ బాండ్ ఏర్పడుతుంది. మనకు చాలా తక్కువ సినిమాలకు జరుగుతుంది అది. అండ్ దిస్ ఈజ్ వన్ సచ్ ఫిల్మ్ నాకు. సో ఈ సినిమా షూట్కి వెళ్ళక ముందు ఆల్మోస్ట్ ఒక 1.5 year ముందు నేను డైరెక్టర్ ప్రమోద్ హర్షాన్ని కలిశాను. సో తను నాకు ఈ కథ చెప్పాడు, ఈ సినిమా చేద్దాం బ్రో అని చాలా రోజులు అనుకున్నాము. And when we finally found a producer who believed in the script as much as we did, we were more than elated. సో నాకు అంటే ఇట్ ఫెల్ట్ లైక్ ఇద్దరు ఫ్రెండ్స్ కలిసి ఒక సినిమా చేసినట్టు అనిపించింది అండి నాకు ఈ సినిమా స్టార్ట్ చేసినప్పుడు. బికాస్ ప్రమోద్ నాకు అప్పటికే హీ వాజ్ అ వెరీ గుడ్ ఫ్రెండ్ ఈ సినిమా స్టార్ట్ అయ్యే టైంకి. సో ఐ థింక్ ఆ కంఫర్ట్ ఈ సినిమా ప్రతి ఫ్రేమ్లో కనిపిస్తుందండి. అంటే నాకు ప్రమోద్ మీద ఉన్న నమ్మకం, ప్రమోద్కి నా మీద ఉన్న నమ్మకం, ఐ థింక్ ఈ సినిమా ఇంత న్యాచురల్గా ఇంత బ్యూటిఫుల్గా వచ్చిందంటే ఐ థింక్ దట్ ఈస్ వన్ ఆఫ్ ద ప్రైమరీ ఫ్యాక్టర్స్. అండ్ ఈ సినిమా చేయడానికి హీ పుట్ టుగెదర్ అ వండర్ఫుల్ టీమ్ అండి. అంటే మా రైటర్ ఇమ్రాన్ గారు కానివ్వండి, లేకపోతే డిఓపి క్రాంతి గారు కానివ్వండి, సుప్రియ గారు ఫ్రమ్ ఆర్ట్, అంటే ప్రతి ఒక్క ఎలిమెంట్ ఈ ఫిల్మ్లో ఐ థింక్ ఇట్ జస్ట్ కేమ్ టుగెదర్ అండి. చాలా తక్కువ సినిమాలకి ఎవ్రీథింగ్ ఫాల్స్ ఇన్ టు ద రైట్ ప్లేస్ ఎట్ ద రైట్ టైం అంటారు. ఐ థింక్ దిస్ ఇస్ వన్ సచ్ ఫిలిం. అయితే ఈ సినిమా బాగుంటుందని యాక్టర్స్ అందరము స్టేజ్ మీద అందరం చెప్తాము. ఈ సినిమా డెఫినెట్లీ బాగుంటుంది. బట్ వన్ టేక్ అవే ఫ్రమ్ దిస్ ఫిలిం ఇస్, అదైతే నేను అష్యూర్ చేయగలుగుతాను, ఈ సినిమా చూసి వచ్చిన తర్వాత ఖచ్చితంగా మీరు మీ ఫాదర్కి ఫోన్ చేసి థ్యాంక్ యూ నాన్న, ఐ లవ్ యూ నాన్న అని ఖచ్చితంగా చెప్తారు. దట్ విల్ డెఫినెట్లీ బీ అ టేక్ అవే ఫ్రమ్ దిస్ ఫిలిం. అదైతే నా గ్యారంటీ అది. సో అంత బ్యూటిఫుల్ ఎమోషన్ ఉందండి. అట్ ద సేమ్ టైం చాలా వెరీ ఎంటర్టైనింగ్ వేలో చెప్పాం మీ కథని. ఎక్కడా కూడా ప్రీచీగా మేము ఒక పాయింట్ చెప్పాలని చెప్పలేదు. బట్ సినిమా చూస్తున్నంతసేపు యూ విల్ డెఫినెట్లీ ఫీల్ ఎంటర్టైన్డ్ అండ్ బయటకు వచ్చినప్పుడు ఆ ఒక చిన్న ఎమోషన్ ఫీల్ అయ్యే బయటకు వస్తారు. యాక్చువల్లీ ఈ సినిమాలో రాజీవ్ గారితో డైలాగ్ ఉంటుందండి. బేసిక్లీ సక్సెస్ అనేది రావడానికి కొంత టైం పట్టచ్చు, అది ఇవాళ రావచ్చు, రేపు రావచ్చు, కానీ ఈ ప్రాసెస్లో మనం చేస్తున్న పనిని మనం కనుక ఎంజాయ్ చేస్తూ యునో ఒక సిన్సియారిటీతో మనం కనుక పనిచేస్తే ద సక్సెస్ విల్ నెవర్ లీవ్ యూ. అండ్ ఆ ప్రాసెస్ అనేది ఇంకా చాలా బ్యూటిఫుల్గా అవుతుంది అనేది ఒక డైలాగ్ ఉంటుంది. అది ఆయన ఇంకా చాలా చాలా బాగా చెప్పారు నాకంటే ఇప్పుడు చెప్పిన దానికంటే. బట్ యా అండి, ఐ థింక్ దట్ ఈస్ ద మేజర్ థీమ్ ఫర్ దిస్ ఫిలిం అని నాకు అనిపిస్తుంది అండి. అండ్ ద స్పిరిట్ ఆఫ్ ఆల్ ఆఫ్ అస్ హియర్. మేము అంటే సక్సెస్ కోసం ఈ సినిమా చేయలేదు, అంటే ఈ సినిమాతో మేము పెద్ద హిట్ కొట్టాలనో లేకపోతే ఈ సినిమా గురించి అందరు మాట్లాడుకోవాలనో ఆ ఇంటెన్షన్తో చేయలేదు. చాలా ఎంజాయ్ చేస్తూ ప్రతి ఒక్క రోజు మా వర్క్ని మేము ఎంజాయ్ చేస్తూ చాలా సిన్సియారిటీతో పనిచేసాము ఈ సెట్ మీద ప్రతి ఒక్క రోజు.
సో ఆ ప్రాసెస్లో వచ్చిన ఒక బ్యూటిఫుల్ ప్రోడక్టే చాయ్వాలా. And that is why I feel every single frame of this film will reflect the amount of fun we've had, the amount of love we've put into the film. సో త్వరలో థియేటర్స్లోకి మీ ముందుకు రాబోతున్నాము. వచ్చినప్పుడు ఐ హోప్ మీ అందరికీ అంతే నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. అండ్ ప్రశాంత్ విహారీ గారు ఈజ్ కంపోజ్ సమ్ బ్యూటిఫుల్ సాంగ్స్ ఫర్ ద ఫిల్మ్, అండ్ సురేష్ బన్శెట్టి గారు రాసిన లిరిక్స్. సో ఆ మ్యూజిక్ కూడా త్వరలో మీ ముందుకు రాబోతుంది. మీరు అందరూ సాంగ్స్ ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారని నేను నమ్ముతున్నాను. So, for all of this to happen, I am extremely grateful to one person, that is our producer, Venkat Garu. The kind of passion he had towards cinema is something else. Ante US-lo untu, ayana basically మేము షూట్ చేసే టైంకి ఆయన it was his sleeping time. But even then, he used to make sure మార్నింగ్ 2 AM అయినా 3 AM అయినా ఆయనకు ఫోన్ చేసేవారు. ఫోన్ చేసి ఈ పర్టికులర్ సీన్ ఆ రోజు షూట్ చేస్తున్నాము అంటే యూస్ టు కాల్ అండ్ ఆస్క్, ఆ సీన్ ఎలా వస్తుంది, ఇస్ దర్ ఎనీథింగ్ బెటర్ వీ కెన్ డూ, ఓకే మీరు సీన్ అంతా చూసుకున్నారు, మీకు నచ్చలేదు, డూ యూ వాంట్ టు డూ ఇట్ అగైన్. అంత ఫ్రీడమ్ ఒక ఫస్ట్ టైం డైరెక్టర్కి అండ్ రిలేటివ్లీ యంగ్ కాస్ట్ అండ్ క్రూ లైక్ అస్ మా మీద అంత నమ్మకం పెట్టడానికి వీఆర్ ఎటర్న్లీ గ్రేట్ఫుల్ టు హిమ్. అండ్ ఐ రియలీ విష్ దట్ వీ కంటిన్యూ టు డూ మోర్ అండ్ మోర్ ఫిల్మ్స్, సార్, అండ్ హోప్ఫుల్లీ టుగెదర్ ఆల్సో అగైన్. And the actors, so Kasarati bro నాకు చెప్పినట్టు ఇట్స్ బికమ్ మోర్ ఆఫ్ ఫ్యామిలీ రిలేషన్ లాగా అయిపోయిందండి మాకు. డైలీ చాలా చాలా ఎంజాయ్ చేస్తూ చేశాము. And one major thing that I'll always remember and cherish about this film is working with Rajiv Kanakala garu. Manaki, I think he's always been an actor we've looked up to right from our childhoods. Manam చూస్తూ పెరుగుతూ వచ్చాము. అండ్ అలాంటి ఒక వండర్ఫుల్ యాక్టర్తో స్క్రీన్ స్పేస్ షేర్ చేసుకోవడము, కొన్ని ఇమోషనల్ సీన్స్ చేయడము, లేకపోతే ఎంటర్టైన్మెంట్ ఉన్న సీన్స్ చేయడము. I learned so much from him as an actor just by observing him. Ante the way he processes a particular scene, the way he wants me to stand. Konni saarlu ante he used to say poni ila badlu ila chestara ani, and that small input used to create so much difference when I used to go watch the playback. Adi I think that only comes through experience. And manaki I think as an actor, unless and until we do more work, we don't get better. And I think this was one of such cases. నాకు తెలిసి రాజీవ్ గారితో పనిచేసింది this experience I'll never forget, and there was so much to learn. So thank you so much, sir, for all the support. And so the other మన technicians అందరికీ thank yous I'll save for the future events. But we really hope that you really like Chaiwala. And also coming to the most beautiful part of our film and today's event, ma Teju. So she's as beautiful as a person inside and out, and she's a wonderful human being, and she was so supportive. Chala enjoy chestu chesamu. Tanu she's an actor, she's a choreographer, she's a dancer, singer ani tanu opkodandi, endukante me stage మీద పాడమని అడుగుతామని ఒప్పుకోదు. To all the print, press and digital media for being here and covering our event. Thanks. మీరు అడిగారు కాబట్టి చాయ్ రెసిపీ. ముందుగా గ్యాస్ సిలిండర్ని మనం చెక్ చేసుకోవాలి, దాంట్లో గ్యాస్ ఉందో లేదో అని. తర్వాత గ్యాస్ వెలిగించాలి. ఇలా చెప్తూ వెళ్తే అయిపోతుంది కాబట్టి ఈ రెసిపీ అంతా మీరు చాయ్ వాళ్ళ సినిమా చూసి ఎంజాయ్ చేద్దరు కానీ. సో ముందుగా ప్రెస్ మీడియా, ప్రెస్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ ఫర్ కమింగ్ హియర్. అందరూ మాట్లాడేశారు సినిమా గురించి కాబట్టి నేను ఎక్కువగా ఇబ్బంది పెట్టను మిమ్మల్ని. కాకపోతే నేను ఐ హ్యావ్ టు కంగ్రాచులేట్ వెంకటరెడ్డి గారు, ప్రొడ్యూసర్, ఎందుకంటే ది కైండ్ ఆఫ్ ప్రెషర్ హీ టుక్ ఫర్ దిస్ మూవీ. ఈ మూవీ సక్సెస్ఫుల్గా, కలర్ఫుల్గా, ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా మీ ముందుకు వస్తుందంటే జస్ట్ బికాస్ ఆఫ్ హిమ్. కంగ్రాచులేషన్స్ సార్. మీకు డెఫినెట్గా ఈ సినిమా ద్వారా యూ విల్ హ్యావ్ ఎ ఫుటింగ్ ఇన్ టు దిస్ ఇండస్ట్రీ. అది ఖచ్చితంగా వెంకటరెడ్డి గారు, హర్షిక బ్యానర్ అన్నది డెఫినెట్గా ఇండస్ట్రీలో మీరు ఖచ్చితంగా సెటిల్ అవుతారు, బోల్డ్ అని సినిమాలు చేస్తారు. ఇది నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఐ విష్ యూ గ్రేట్ సక్సెస్. మీరు అప్పుడు ఇక డాలస్ నుంచి హైదరాబాద్ సపరేట్ ఫ్లైట్ కొనుక్కోవడమే. అండ్ నెక్స్ట్ ఈ సినిమా దర్శకుడు ప్రమోద్ హర్ష. నాకు ఈ కుర్రాడు ఎప్పుడు పరిచయం అంటే ఉంగరాల రాంబాబు అనే సినిమా చేస్తున్నాను. అప్పుడు కళ్ళజోడు పెట్టుకొని అప్రెంటిస్, అప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్, ఒక బ్యాగ్ వేసుకొని చాలా అమాయకంగా ఎవరి పక్కన కూర్చోవాలి, ఏం చేయాలి, అసలు ఎటు తిరగాలి అని తిరుగుతున్నాడు. నా దగ్గరికి వచ్చి సార్ ఇలా నేను డైరెక్ట్ చేయబోతున్నట్ట, నువ్వు
మనం కలిసాం కదా అంటే అవును సార్ నేనే సార్ అన్నాడు. అరే అప్పుడేమో అంత అమాయకంగా ఉన్నావు, ఇప్పుడేమో అసలు టోటల్ ట్రాన్స్ఫర్మేషను, అసలు ప్రమోద్ హర్ష నేనా, నువ్వు కథ చెప్తావా నాకు ఇప్పుడు చెప్పు అయితే అని ఎక్సైట్మెంట్తో కూర్చున్నా. చాలా అద్భుతంగా చెప్పాడు కథ. అంటే బహుశా మనం చెప్తుంటాం కదా, డోంట్ జడ్జ్ బుక్ బై ఇట్స్ కవర్ అన్నట్టు. అలా నేను ఆ రోజున ప్రమోద్ హర్షను చూసి అమాయకుడు నేర్చుకోవడానికి ఇంకా బోల్డెన్ ఏళ్ళు పడతాయి అనుకున్నాను. బట్ నో, హీ హాజ్ లెర్న్డ్ లాట్ ఆఫ్ థింగ్స్ అండ్ హీ హాజ్ కమ్ అండ్ ఆయన వచ్చి చాలా చక్కటి కథ చెప్పాడు. చాలా ఎంటర్టైనింగ్ అండ్ ఎమోషనల్ కథ చెప్పాడు. సో హర్ష, ప్రమోద్ హర్ష, నువ్వు ఖచ్చితంగా ఈ రాబోయే తరానికి సంవత్సరానికి మినిమం 2 సినిమాలు డైరెక్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇండస్ట్రీకి అవసరం సినిమాలు, బోల్డ్ అని అవసరం, బోల్డ్ అంతమంది థియేటర్కి వచ్చి చూడాలి. నీలాంటి బాగా ఎంటర్టైన్ చేసి చెప్పే కథకుడు రావాలి, దర్శకుడు రావాలి, పైగా బాగా ఎక్స్ప్లెయిన్ చేసి తీసుకునేవాడు. ఒక యాక్టర్ దగ్గర నుంచి ఏదైతే ఆ సీన్లో ఉన్న ఎమోషన్ ఏదైతే ఉందో బాగా ఎక్స్ప్లెయిన్ చేసి తీసుకునేవాడు. ఆ విద్య ఎక్కడ పట్టాడో నాకు తెలియదు, కానీ యు ఆర్ గ్రేట్ అండ్ కీప్ దట్. ఆ విద్యను జాగ్రత్తగా పెట్టుకో, పైకి వస్తావు, రావాలి. 2 సినిమాలు, కనీసం ఒక్క సినిమా ఇవ్వు నాకు అందులో. సో ఇక రాజ్ కందుకూరి గారి గురించి చెప్పాలి. ఆయన ఈ సినిమాలో శివ కందుకూరి గారి ఫాదరు. ఓకే, లొకేషన్కి వచ్చేవాడు. ఆయన వచ్చినప్పుడల్లా బోల్డ్ అంత పాజిటివ్ ఎనర్జీ తీసుకొని వచ్చేవాడు. సరే, అది లొకేషన్ సంగతి అవన్నీ తర్వాత వదిలేండి. ఈరోజు స్టేజ్ మీద కొడుకు మీద ఉన్న ప్రేమంతో చూసారా ఎంత చక్కగా చూపించాడు. ద కైండ్ ఆఫ్ లవ్ హీ హ్యాస్ అండ్ ది కాన్ఫిడెన్స్. ఈ చాయ్వాలా సినిమా మీద ఉన్న కాన్ఫిడెన్సు మా అందరికంటే ఆయనకి ఎక్కువ ఉంది. బికాస్ హీ లవ్స్ హిస్ సన్ ఫ్రమ్ బాటమ్ ఆఫ్ హిస్ హార్ట్. సార్ రియలీ గ్రేట్ సార్. అంటే మీ కైండ్ ఆఫ్ డిస్కషన్ కానివ్వండి, మీ అబ్బాయితోటి ఈ చాయ్వాలా గురించి, సీన్స్ గురించి, నాకు తెలిసి అంత డెప్త్తో ఇన్వాల్వ్ అయ్యి చేసే ఫాదర్ చాలా తక్కువ. సో మీ తాలూకు బ్లెస్సింగ్స్ ఈ సినిమాకి చాలా బాగా హెల్ప్ అవుతాయి అండ్ ఇట్ విల్ డెఫినెట్లీ రాక్. చాయ్వాలా డెఫినెట్గా జనాల్లో గ్యారంటీకి వెళ్తుంది సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ బ్లెస్సింగ్స్. ఇక సురేష్ బనిశెట్టి గారు, విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. సింగిల్ కార్డు ఇక తర్వాత పాడతారా ఒక పాట ఏమైనా? నెక్స్ట్ ఈవెంట్లో పాడతారా? ఓకే. సో ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. మీరు మొన్న అవార్డు గెలుచుకున్నారు, దానికి కూడా కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఇక మాకు ఉన్న ఆర్టిస్టుల్లో బాగా కసి ఉన్న ఆర్టిస్ట్ అండి కసిరెడ్డి గారు. కానీ పాపం అసలు అలా ఎప్పుడు ఉండదు. ఆయన నవ్వుతూ ఉంటాడు, వస్తాడు, సైలెంట్గా ఉంటాడు. ఎక్కడ నవ్వాలో అక్కడ నవ్వుతాడు, ఎక్కడ చెయ్యాలో అక్కడ చేస్తాడు. వండర్ఫుల్ యాక్టర్. వేర్ హీఈస్ గోయింగ్ టు అంటే ఆల్రెడీ హీ హ్యాస్ క్రియేటెడ్ హిజ్ మార్క్, బట్ ఇంకా బిజీగా. వాస్తవం కూడా ఈ సినిమాకి తన డేట్లు లేకపోయినా ఎక్కడెక్కడి నుంచి అడ్జస్ట్ చేసి రాత్రులు పడుకోకపోయినా అక్కడి నుంచి ఇక్కడి నుంచి ట్రావెల్ చేసి వచ్చి అలా ఇచ్చి డేట్లు ఇచ్చి చేసిన సినిమా ఇది. నాకు తెలుసు, ఎందుకంటే తను ఒక వేరే సినిమా చేస్తున్నాను. అక్కడి నుంచి ఏంటండి కసిరెడ్డి గారు, సార్ నిద్రలేదు సార్, కాబట్టి నేను కాసేపు పడుకొని వస్తాను సార్. అండ్ నిద్ర కళ్ళతో కూడా కొన్నిసార్లు అలర్ట్ అయ్యి మళ్ళీ అక్కడ యాక్ట్ చేస్తుండేవాడు సీన్లో. సో వెరీ గుడ్ యాక్టర్ అండ్ యూ విల్ హ్యావ్ ఎ గ్రేట్ జర్నీ అండ్ గ్రేట్ కెరీర్ ఆల్సో బ్రదర్. అప్పుడప్పుడు అప్పు అవసరం ఉంటుంది కాబట్టి మీ దగ్గరకు వస్తాను. అంత సంపాదించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక మా డిఓపి క్రాంతి, వెరీ గుడ్ డిఓపి. అంటే వెరీ ఫాస్ట్, లైటింగ్ కూడా చాలా చక్కగా ఉన్న మీన్స్లో చాలా అద్భుతంగా లైటప్ చేసి మీరు చూసారు అవన్నీ, ఇంక నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కాకుండా తను ఫాస్ట్గా, అంటే ఒక ప్రొడ్యూసర్ కానివ్వండి, ఒక డైరెక్టర్ కానివ్వండి, చాలా సపోర్టివ్గా పనిచేసే డిఓపి. ఐ లవ్డ్ హిస్ వర్క్
అండ్ మనం కలిసి డెఫినెట్గా వర్క్ చేస్తాం, చేస్తూనే ఉంటాం, డోంట్ వరీ. అండ్ ఇమ్రాన్ గారు కూడా లొకేషన్కి వచ్చి ఏదైనా చేసినప్పుడు కూడా ఒక పదం కానివ్వండి, ఏదైనా కానివ్వండి, ఆయనకి సార్ ఇలా వేద్దాం, లేకపోతే మీరేమైనా చెప్తారా, ఇలా ఉండి ఓపెన్ మైండ్తో ఉండి చేసే రచయితలు చాలా తక్కువ ఉంటారు. అలాంటి దీంట్లో ఆయన వచ్చి చెప్పడం చేయడం, ఈ కథకి కంటిన్యూస్గా ఉండడం. రచయిత పని రాసిన తర్వాత అయిపోతుంది, వెళ్ళిపోతారు, లొకేషన్ రానక్కర్లే. కానీ లొకేషన్లో కూడా ఉన్నాడు ఈయన, ఎందుకు సపోర్టివ్గా, డైరెక్టర్కి సపోర్టివ్గా ఉన్నాడు. అది గ్రేట్ జెస్చర్ అండ్ గ్రేట్ ఇది కూడా. సో థ్యాంక్ యూ ఇమ్రాన్ గారు, నటించారు, దానికి కూడా మీకు క్రెడిబిలిటీ బాగా వస్తుంది. సో ఐ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. మంచి కథ ఉంటే ఏదైనా చెప్పండి నాకు, మన ఇద్దరం కలిసి చేద్దాం. అదే. ఇక సుప్రియ గారు, మీరు ఇందాక కఫే చూశారు, మన చుట్టూ బోల్డ్ అని ఉంటాయి, మనం చూసే కళ్ళతోటి ఇది నార్మల్గా ఉంటుంది, అదేంటి ఇది మామూలుగా ఉందండి. బట్ ఆవిడ నార్మల్గా ఉన్నదాన్ని నేను ఎప్పటి నుంచో గత 15, 20, 30 ఏళ్ళ నుంచి అదే లొకేషన్లో చాలాసార్లు వర్క్ చేశాను. కానీ అదే లొకేషన్ని చాలా టోటల్గా డిఫరెంట్గా మార్చేసింది ఆవిడ తాలూకు ఇమాజినేషన్తో కానివ్వండి, ఆవిడ తాలూకు ప్రతిభతో కానివ్వండి. మేడం రియలీ గ్రేట్, చాలా అద్భుతంగా చేశారు. అండ్ యూ హ్యావ్ గివెన్ ఎ టోటలీ డిఫరెంట్ డైమెన్షన్ టు చాయ్వాలాస్ లొకేషన్. సో ఫ్యాంటాస్టిక్ మేడం. ఇక మా హీరోయిన్ మేడం రండి. తేజు అశ్విని కొన్ని సీన్లు చేసాం, ఎస్ డెఫినెట్లీ వెరీ లిటిల్. ఉన్న దాంట్లో ఇంటరాక్షన్లో షీ స్పోక్ వెరీ వెల్, మర్యాద ఇచ్చింది సీనియర్ అని. అండ్ పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగా చేస్తూ వచ్చింది. మీరు ఈ ట్రైలర్లో చూస్తే గమనించుంటే ఆ ఉన్న బహుశా 2 నిమిషాల ట్రైలర్లో ఆవిడకి ఒక 30 సెకండ్లు 40 సెకండ్లు నిడివి ఉంటుంది. అందులోనే ప్రేమ చూపించింది, అందులోపలే చిలిపితనం చూపించింది, అందులోపలే కోపం చూపించింది, అన్నీ చూపించింది. సో డెఫినెట్గా యూ విల్ హ్యావ్ ఎ గ్రేట్ బ్రైట్ ఫ్యూచర్, గ్రేట్ కెరియర్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. ఇక మా శివ కందుకూరి గురించి చెప్పాలి. బోల్డ్ అంత ఆకలితో ఉన్న ఆర్టిస్ట్. ఆయన ఏదో చెప్పాడు, నేనేదో చెప్పాను, ఇంకోటి ఏదో కొన్ని ఎలిమెంట్స్ చెప్పానేమో. బట్ హీ టుక్ ఛాలెంజింగ్ జాబ్. ఏంటంటే ఈయన పక్కన ఎక్కడ తగ్గకూడదు అనుకొని, సార్ ఇలా చేస్తాను, అలా చేద్దాం, సార్ ఇలా చేద్దామా, అలా చేద్దామా అని ఇనిషియేటివ్ తీసుకొని చేశాడు. ఆర్టిస్ట్కి ఎప్పుడైతే అలాంటి తపన ఉంటుందో, చెయ్యాలి, బాగా చెయ్యాలి, ఎమోషనల్ సీక్వెన్స్ కానివ్వండి, కామెడీ కానివ్వండి, ఏదైనా వాటెవర్ ఏ సీక్వెన్స్ అయినా, చేసిన తపన అవన్నీ చూసిన తర్వాత దిస్ మ్యాన్, నేను కూడా జాగ్రత్త పడ్డా, ఇతని ముందు నేను కూడా కనపడాలి అని. ఇందాక ఆయన వాళ్ళ ఫాదర్ ఏదో చెప్పారు నా గురించి, ఆస్కార్ లెవెల్ అని. బాబోయ్, బట్ డెఫినెట్గా ట్రై చేస్తాను సార్ మీరు అన్నట్టుగా. మరి నాకు ఎందుకో తెలియదు కానీ బిఫోర్ నా కెరియర్ ముగిసేలోపు ఖచ్చితంగా నేను ఆస్కార్ లెవెల్లోకి వస్తుందో రాదో నాకు తెలియదు, ఆ రేంజ్లో మాత్రం ట్రై చేస్తాను సార్. థ్యాంక్స్ ఫర్ సార్, థ్యాంక్ యూ. అది మీ ప్రేమ కానివ్వండి. బట్ ఈయన గురించి చెప్పాలంటే, వాళ్ళ అబ్బాయి గురించి చెప్పాలంటే, హీఈస్ ఎ వెరీ వెరీ ఫెంటాస్టిక్ యాక్టర్. ఈ మధ్యకాలంలో చాలామంది యాక్టర్స్ వస్తారు, వాళ్ళు ఎస్ చెప్పండి, ఓకే సార్, ఓకే ఇలా చేద్దామా అనుకుంటూ వెళ్ళిపోతారు. బట్ దిస్ మ్యాన్ నో, హీ వాజ్ ఎప్పుడు కాన్సన్ట్రేట్ చేస్తూ, ఎప్పుడు ఆ సీన్ని ఇంకా ఎంత ఎన్హాన్స్ చేయాలి పర్ఫార్మెన్స్తో అని చూశాడు. సినిమాకి బాగా ఉపయోగపడ్డాడు. తను అద్భుతమైన పేరు తెచ్చుకుంటాడు తన లవర్తో పాటు. సో ఇద్దరు కలిసి చాలా బాగా చేశారు. సో ఈ సినిమాని అందరూ తప్పకుండా చూసి మెచ్చుకుంటారని ట్రైలర్ చూస్తేనే మీకు అర్థమవుతుంది. ఇందులో డిఫరెంట్ ఎమోషన్స్ని అలా 30 సెకండ్స్లో క్యాప్టివేట్ చేశారు, 20 సెకండ్స్లో క్యాప్టివేట్ చేశారు. సో మీరందరూ డెఫినెట్గా ఈ సినిమా మీ అందరికీ నచ్చుతుందని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఓపికతో ఇక్కడ కూర్చున్నందుకు. థ్యాంక్ యూ అందరికీ, గెస్ట్లందరికీ, ఫ్రెండ్స్ అందరికీ, పాత్రికేయ మిత్రులందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. మీ మంజుష గారు, మీరు చాలా ప్రెస్ మీట్లు చూశారు, మీకు ఎలా అనిపించింది ట్రైలర్? ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ మీ ఒపీనియన్. సారీ టీజర్. అబ్బా, ఆవిడ ఇప్పుడు చాలా ఒప్పుకోవట్లేదు కదా అసలు. ఆవిడ నవ్వుతూ టీజర్ నో ట్రైలర్. అవును,
సార్ టీజర్ Thank you, చాలా thank you. ఆనెస్ట్గా అనిపించింది సార్. నిజంగా చాలా కొత్తగా ఉంది, కొత్త డైమెన్షన్ని చూపించబోతున్నారని అర్థమైంది. ఎస్పెషల్లీ ద బ్యాక్ డ్రాప్, చార్మినార్ దగ్గర ఉండే నవాబ్ కెఫేలో జరిగే ఒక ఫాదర్ అండ్ సన్ బాండింగ్, ఈ లైనే అసలు మేము ఎప్పుడు ఎక్కడా వినలేదు. సో వెరీ వెరీ బ్యూటిఫుల్ అండ్ కొత్త ఎమోషన్ మేము చూడబోతున్నామని అర్థమైంది. సార్ మీరు నన్ను అడిగినా సరే మీరు ఈ క్వశ్చన్ తప్పించుకోలేరు. మీరు రోషన్ వెన్ యూ సిట్ ఓవర్ ఎ చాయ్ దేని గురించి మాట్లాడుకుంటారు? ఏ టాపిక్ వస్తుంది? ఎక్కువగా మేమంతా ఇదిగోండి సినిమాలే. ఇప్పుడు ప్రస్తుతం మోగ్లీ జరుగుతుంది కాబట్టి ఆ మోగ్లీ గురించి, అరే ఎలా ఏలాడేవరా అక్కడ పైన చెట్టు మీద అని, ఈ సినిమాలో ఏం లేదు కదా బబుల్ గమ్లో ఉన్నట్టు అని చెప్పేసి. బబుల్ గమ్కి ముందు బబుల్ గమ్కి ముందు తను ఒక సిరీస్ చేశాడు కదా. సో ఎప్పుడైనా సినిమాలే, ఎక్కువ శాతం సినిమాలే. Okay. అండ్ ఏదైనా ఉంటే నేను యాక్టింగ్ గురించి ఏదో చెప్తుంటాను, నా తాలూకా ఎక్స్పీరియన్స్లు చెప్తుంటాను, మా నాన్న తాలూకా ఎక్స్పీరియన్స్లు చెప్తాను, మా నాన్న టీచ్ చేసిన స్టూడెంట్స్ గురించి అలాంటివే. సో అంతా యాక్టింగే. బ్యూటిఫుల్. వాడికేమో ఉంటాయి డిఫరెంట్ కోరికలు. ఇప్పుడు వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటారు కార్ల గురించి, అలాంటివి వాడికి ఉంటే అలాంటివి. నాన్న నాకు ఈ కార్ అని, నాకు నో కార్, నేను యాక్టింగే అంటాను. ఓకే, ఇంకొక వెరీ సింపుల్ క్వశ్చన్ సార్. మీరు ఎప్పుడైనా మా సుమ గారికి చాయ్ పెట్టించారా? సుమ గారు లైన్లో తీసుకుందామా? నిజం రావాలి కదా. ఆవిడ చూస్తూనే ఉంటుంది. లేదు, నేను ఎందుకు పెట్టించలేదంటే, నేను కేవలం ఈ చాయ్ వాలా సినిమా రిలీజ్ అయిన తర్వాత, రిలీజ్ దగ్గరికి ముందు నుంచి పెట్టించి ఆవిడ మెప్పు పొందాలని, ఎలాగైతే చాయ్ వాలా సినిమా టైటిల్ వచ్చిందో అలా ఆ పేరు సంపాదించాలన్న ఉద్దేశంతో ఇంతకాలం పెట్టలేదు. ఎప్పటి నుంచి పెట్టిస్తాను. సుమ గారు, ద గ్రేట్ ఆన్సర్ నేను ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. స్టార్ట్. రాజీవ్ గారు. సార్ మై సెల్ఫ్ హేమమాలిని సార్ హియర్. సో యాక్చువల్గా నిన్న నైటే నేను కానిస్టేబుల్ కనకరత్నం సిరీస్ చూడడం జరిగింది. కనకం. నో ఇష్యూస్. కానిస్టేబుల్ ఉంది కదా ముందు, ఓకే, తర్వాత ఏం పెట్టినా ఓకే. అది కరెక్టే పాయింట్. ఇప్పుడు ఏం చెప్పండి ఇప్పుడు ఇందాక. సార్ యాక్చువల్గా మనం మన ఛాయ్ వాళ్ళ గురించి మాట్లాడుకుందాం. సో థింగ్ ఏంటంటే సార్, మీరు చూస్ చేసుకునే క్యారెక్టరైజేషన్ కావచ్చు, ప్రతిదీ చాలా డిఫరెంట్గా యూనిక్గా ఉంటుంది. కొన్ని రోజులు చర్చ కూడా జరిగింది, రాజీవ్ కనకాల గారు చనిపోతూ ఉంటారు ప్రతి సినిమాల్లోనూ, అలాగైతే సినిమాలు హిట్ అని, ఇలాంటివి చాలా చూసున్నాం. ఫర్ ద ఫస్ట్ టైం ఈ రోల్లో చూడడం చాలా బాగుంది. మీ దాకా ఒక కథ వస్తే హౌ యూ టేక్ ఇనీషియల్ స్టెప్ అన్నది ఎలా ఉంటుంది సార్? ఎలాంటి ఆస్పెక్ట్స్ని యాక్సెప్ట్ చేసి ముందుకెళ్తారు? అంటే బేసిక్గా ఈ మధ్యకాలంలో నాకు వచ్చినవన్నీ డైరెక్టర్ వాళ్ళు విజువలైజ్ చేసుకొని, వాళ్ళు ఈ క్యారెక్టర్కి ఇంపార్టెన్స్ ఉంది, ఇది ఈయన చేస్తే బాగుంటుంది అనుకొని వచ్చారు. సో కథ విన్న తర్వాత ఐ బిలీవ్డ్, ఆ డైరెక్టర్స్ని బిలీవ్ చేశాను కాబట్టి అవి చేస్తూ వచ్చాను. బట్ దిగిన తర్వాత కొన్ని అంటే యాక్టర్గా నేను ఎక్కడైతే కొంచెం చేయగలుగుతానో, ఇంప్రొవైజ్ చేసుకోగలుగుతానో, ఆ క్యారెక్టర్స్కి ఏం చేస్తే బెటర్గా ఉంటుందో అవి మాత్రం ఆ క్యారెక్టర్లో చేసి నేను గట్టెక్కేస్తుంటాను. సూపర్ సార్, ఆల్ ద వెరీ బెస్ట్ సార్. థ్యాంక్ యూ ఫర్ ఎంటర్టైనింగ్ us. అండ్ ఇంకా మంచి మంచి క్యారెక్టర్లు ఎంటర్టైన్ చేయాలనుకుంటున్నాను. ఎలా ఉంది కానిస్టేబుల్ కనకం? బాగుంది సార్, చాలా చాలా బాగుంది సార్. నేను ఇంకా వేరేది ఎక్స్పెక్ట్ చేశాను, అది మేబీ పార్ట్ 2లో ఉంటుందేమో మీ తరపున. లెట్స్ వెయిట్ అండ్ సీ. సో తేజు గారు. హలో అండి. సో హాయ్ అండి, వెల్కమ్ టు టాలీవుడ్. థ్యాంక్ యూ సో మచ్. మీ క్యారెక్టరైజేషన్ అయితే చూసినంత వరకు చాలా బాగా అనిపించింది. అసలు మీ పరంగా మీ క్యారెక్టరైజేషన్ ఎలా ఉంటుందంటే, వాట్ యూ విల్ సే ఫర్ us? అంటే లైక్ పక్కింటి అమ్మాయిలాగానే ఉంటుందా, లేదంటే యు హావ్ డిఫరెంట్ షేడ్స్? నో, ఇట్స్ అ గర్ల్ నెక్స్ట్ డోర్ క్యూట్. అంటే ఎవరికి చూసినా ఓకే ఐ వాంట్ అ గర్ల్ లైక్ దిస్ అనే ఒక క్యారెక్టర్ అది సఖి అనేది. చాలా స్వీట్గా, షీ విల్ ఆల్వేస్ బీ వెరీ సపోర్టివ్ టు హర్ లవర్. సో ఇట్స్ అ వెరీ క్యూట్ లవ్ స్టోరీ. ఈ ఫాదర్ అండ్ సన్ బాండ్లో మధ్యలో ఒక చిన్న లవ్ స్టోరీ కూడా వస్తుంది, మాది క్యూట్గా ఉంటుంది. సో యా, ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. రాజీవ్ గారు. హాయ్ సార్. అంటే లిటిల్ హార్ట్స్, సో ఇది అంటే రెండు ఫాదర్ క్యారెక్టర్లు, బట్ మీ సన్ క్యారెక్టర్ అయితే ఏమున్నాయో ఎక్స్ట్రాడినరీగా కనిపిస్తాను, ఎందుకంటే ప్రతి ఒక్క కామన్ మ్యాన్ సో అలా కనిపిస్తున్నాయి అనమాట. సో వీళ్ళిద్దరు అంటే మీకు సన్గా చేశారు కాబట్టి ఎలా అనిపించాయి? అండ్ మీ సన్ ఏమైనా సిమిలర్స్ ఏమైనా ఎక్కడ టచ్ అయ్యాయి? ఇద్దరు డిఫరెంట్. ఇప్పుడు మీరు చూసిన లిటిల్ హార్ట్స్ కానివ్వండి, ఇందులో చూస్తున్న ఛాయ్వాలాలో చూస్తున్న శివాని కానివ్వండి, ఇద్దరు రెండు అంటే సౌత్ పోల్ నార్త్ పోల్. సో డిఫరెంట్ జాన్రాస్ కాబట్టి
ఇద్దరు వాళ్ళ వాళ్ళ పరిధిలో చాలా అద్భుతంగా పెర్ఫామ్ చేశారు. ఎందుకంటే కథలే వేరు కాబట్టి, బ్యాక్ డ్రాప్ వేరు కాబట్టి చాలా బాగా చేశారు. ఇక మా అబ్బాయి గురించి అంటున్నారా, నవరసాలు మిక్స్ అయి ఉంటాయి సార్. ఎప్పుడెప్పుడు ఏది వస్తుందో బయటికి నాకు తెలియదు. సో అన్ని రకాలు మిక్స్ అయి ఉంటాయి మా వాళ్ళు. అంటే ఈయనలో ఉన్న కొన్ని కోచెస్లు, ఈయనలో ఉన్న కొన్ని సిన్సియర్గా ఉండే కోపాలు, ఈయనలో ఉన్న అన్ని మిక్స్ అయి నిన్న ఎక్కువగా తమ్నైల్లో ఆ ఒక్కటే లేదు అనేది ఎక్కువ తమ్నైల్లో కనిపించింది మీరు చెప్పిన డైలాగు. ఇప్పుడు ఏ ఒక్కటి లేదంటారు రాజు గారు? అది నేను వెనక్కి తిప్పాను కాబట్టి ఎవరేమీ అనుకోలేదు, తోక ఒక్కటి లేదు అనుకున్నారు. సో ఇప్పుడు ఈయన దగ్గర నటుడికి ఉండాల్సినవన్నీ అన్ని లక్షణాలు ఉన్నాయి. సో చాలా అరుదుగా ఉంటారు అలాంటి యాక్టర్స్. సో నేను లొకేషన్లో చూసినప్పుడు ద కాన్సన్ట్రేషన్ లెవెల్ కానివ్వండి, సీన్ని అర్థం చేసుకొని పర్ఫామ్ చేయడం కానివ్వండి, ఒక యాక్టర్ తోటి పర్ఫామ్ చేసేటప్పుడు రిహార్సల్ చేసుకొని ఎలా చెయ్యాలి అనుకోవడం కానివ్వండి, ఆ తపన కానివ్వండి, ఇవన్నీ ఈయనలో ఉన్నాయి. సో ఇట్స్ వెరీ గుడ్ యాక్టర్. థ్యాంక్ యూ సార్. అండ్ రాజ్ గారు, శివ గారు, యాక్చువల్లీ అంటే మీరు ఏ స్క్రిప్ట్ ఎంచుకున్నా చాలా సెలెక్టెడ్గా ఎంచుకుంటారు అండ్ ఆడియన్స్ పాయింట్ ఆఫ్ నుండి ఆలోచించి ఎంచుకుంటారని విన్నాం. సో అంటే ఈ చాయ్వాలా ఎంచుకోవడానికి స్పెసిఫిక్ రీజన్ ఏంటి? మీకు బాగా కనెక్ట్ అయిన పాయింట్ ఏంటి? నాకు అంటే ఇందాక చెప్పినట్టు నేను వెరీ అటాచ్డ్ విత్ మై ఫాదర్ అండి. యాక్చువల్గా నేను ఎప్పుడైతే ఈ స్క్రిప్ట్ విన్నానో అంటే ఆ ఫాదర్ ఎమోషన్ అనేది నాకు పర్సనల్గా చాలా కనెక్ట్ అయిందండి. అంటే మోర్ దెన్ అది సినిమాలో ఎలా ట్రాన్స్లేట్ అవుతుంది అనేది ఫస్ట్ పక్కన పెట్టేస్తే కూడా నాకు కనెక్టింగ్ ఫ్యాక్టర్ అది ఉండాలి, ఫాదర్ సన్ ఎమోషన్ ఈ సినిమాలో. అండ్ ఫాదర్ సన్ ఎమోషన్ అనేది ఇట్స్ అ వెరీ యూనివర్సల్ ఎమోషన్ అండి. మనందరికీ ఎక్కడో అక్కడ ఈ పర్టికులర్ ఫిల్మ్లో ఉన్న సీన్స్ కానీ లేకపోతే ద పర్టికులర్ ఫిల్మ్లో ఉన్న సిచ్యువేషన్స్ కానీ మనం ఎప్పుడప్పుడు మన లైఫ్లో ఎక్కడో ఒకటి ఫేస్ చేసి ఉంటాం. అంటే మన ఫాదర్కి అగైన్ మనం ఆర్గ్యూ చేస్తూ మాట్లాడడం కానీ, ఫాదర్తో మనం ఎంజాయ్ చేసే మూమెంట్స్ కానీ. సో ఇట్ ఫెల్ట్ లైక్ అ వెరీ రిలేటబుల్ ఫిల్మ్ అండి. అండ్ ఇప్పుడున్న కరెంట్ ట్రెండ్ ఆఫ్ ఫిల్మ్స్ చూస్తే నాకు తెలిసి రిలేటబుల్ ఫిల్మ్స్ చిన్న సినిమాలు అయినప్పటికీ రిలేటబుల్గా ఉంటే డెఫినెట్లీ ఆడియన్స్ బాగుంది అని అనిపిస్తే థియేటర్స్కి వస్తున్నారు. సో ఐ ఫెల్ట్ ఒక లార్జర్ దెన్ లైఫ్ ఫిల్మ్ కంటే కూడా ఒక రిలేటబుల్ క్యారెక్టర్ చేయాలనిపించింది. థ్యాంక్ యూ. డైరెక్టర్ గారు చెప్పండి. సో టీజర్ చాలా ఫ్రెష్గా అనిపిస్తుంది అండి. లైక్ థ్యాంక్ యూ అండి. ఒక కొత్త ఎన్వైర్న్మెంట్ చూపించబోతున్నారని అర్థం అవుతుంది. సో అంటే ఒక డెబ్యూ డైరెక్టర్ సినిమా చేసినప్పుడు డెఫినెట్గా చాలా మంది దగ్గరికి వెళ్తుంటారు. సో ఈ స్టోరీ ఎంతమందికి చెప్పున్నారు సార్? లైక్ శివ గారైనా ఫస్ట్ చాయిస్ లేకపోతే వేరే యాక్టర్స్ దగ్గరికి కూడా వెళ్ళారు? డెఫినెట్గా శివ గారే చాయిస్ అండి ఫస్ట్ నేను అనుకుంది. అంటే బేసిక్గా క్యారెక్టర్ పరంగా ఫేస్లో ఒక సెన్సిబిలిటీ కావాలండి. సో ఆ సెన్సిబిలిటీ తన ఫేస్లో ఉంది. అట్ ద సేమ్ టైం జాలి కావాలండి ఫేస్లో. సో అది ఎగ్జాక్ట్గా పోర్ట్రే అవుద్ది. ఆ క్యారెక్టర్ రాజా అనేది ఏదైతే ఉందో క్యారెక్టర్ పోర్ట్రే అవుద్ది. సో అందుకు నేను శివనే ఫస్ట్ ఆప్షన్ అనుకున్నాను. థ్యాంక్ యూ అండి. హలో కసిరెడ్డి గారు. హలో చెప్పండి. అంటే ఇందాక చెప్పారు మీరు డేట్స్ కోసం చాలా కష్టపడ్డారు ఈ సినిమాకి అని. అంటే డేట్స్ ఇవ్వలేనంత బిజీ అయిపోయారు అప్పుడే మీరు? లేదండి, ఒక్కొక్కసారి కొంచెం ఆ సిచ్యువేషన్కి వెళ్ళవలసి వస్తుంది. అంటే కొన్ని వేసుకున్న షెడ్యూల్ సరిగ్గా అవ్వకపోవడం వల్ల లేదంటే వేరే కారణాల వల్ల ఒక్కొక్కసారి బిజీ అవ్వాల్సి వస్తుంది. హీరోగా కూడా ఒక సినిమా చేస్తున్నారంటే అదే నువ్వే చెప్తావు, వెయిట్ చేస్తున్నాను కదా. ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరిలో నువ్వే లవర్ బాయ్. రాజు గారు హాయ్. సో ఇంతకుముందు నేను ఆల్రెడీ అడిగాను, అంటే మీ సినిమాల గురించి వాటి గురించి డిస్కస్ చేసినప్పుడు మీరు చెప్పారు. అండ్ ఇప్పుడు చాలామంది కూడా కొత్త అప్కమింగ్ రైటర్స్ అవ్వచ్చు, వీళ్ళందరూ కూడా రాజు కనకాల గారితో స్టార్ట్ చేస్తున్నారు క్యారెక్టర్స్ ఇవన్నీ కూడా అని మిమ్మల్ని ప్రిఫర్ చేస్తున్నారు ఎక్కువ. సో ఇప్పుడు రాజు కనకాల టైం మళ్ళీ నడుస్తుంది అని చెప్పుకోవచ్చా? లైక్ లిటిల్ హార్ట్స్ అవ్వచ్చు, కానిస్టేబుల్ కనకం అవ్వచ్చు, ఇప్పుడు ఇది అవ్వచ్చు. సో రాజు కనకాల టైం నడుస్తుందని అనుకోవచ్చా? ఇప్పుడే మొదలైంది. ఎందుకంటే ఆఫ్టర్ మొన్న మధ్యన ఎవరో అడిగినప్పుడు చెప్పాను, ఇది సెకండ్ ఇన్నింగ్స్ లాగా అనుకోండి, రాజీవ్ 2.0 అనుకోండి. సో స్టార్టెడ్ అగైన్. అది కూడా ఇది స్టార్ట్ అవ్వడానికి కారణం క్యారెక్టర్లు ఇవన్నీ ఒక ఎత్తు అయితే మీ అందరి సపోర్ట్ కూడా లేకపోతే అవ్వదు. ఐఎమ్ నాట్ జోకింగ్. సో డెఫినెట్గా స్టార్ట్ అయింది, నడుస్తోంది కదా ఆయన అన్నట్టు కొంచెం సో జనరల్గా ఇప్పుడు రీసెంట్గా ఎక్కువ ఫాదర్ క్యారెక్టర్స్ కూడా చేస్తున్నారు కాబట్టి ఇప్పుడున్న ప్రజెంట్ జనరేషన్ కిడ్స్ అవ్వచ్చు, పిల్లలు అవ్వచ్చు, వాళ్ళకి ఇచ్చే మీరు సజెషన్స్ ఏమన్నా ఇస్తారా? అంటే ఎక్కువ ఫాదర్ రోల్స్ చేస్తున్నారు కాబట్టి టు ద సన్స్.
ఇప్పుడుండే పిల్లలకా పొరపాటును కూడా ఏది సజెషన్ ఇవ్వకుండా, ఫాదర్లకు చెప్తున్నా, పిల్లలకి కాదు, ముందుగా చూసే ఫాదర్లందరికీ పొరపాటును కూడా మీ పిల్లలకి ఎలాంటి సజెషన్ ఇవ్వకండి. వాళ్ళతో కూర్చొని మాట్లాడండి, వాళ్ళు ఎక్కువ ఇస్తారు, అది పుచ్చుకోండి, దాన్ని ఫాలో అవ్వండి. హర్ష గారు, ఇదా ఈ ఛాయ్ తాగమని చెప్తే పిల్లలకి మరీ బాగోదు కాబట్టి ఒక ఏజ్ అయిన తర్వాత ఛాయ్ తాగమని చెప్తాను. హర్ష గారు సార్, హాయ్ సార్. చెప్పండి సార్. చాయ్ వాలా అనేది చాలామందికి రిలేట్ అయ్యే టైటిల్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే మీకేం ఇన్స్పైర్ చేసింది సార్ చాయ్ వాలా అనే టైటిల్ పెట్టడానికి? ఎక్కడ ఇన్స్పైర్ అయ్యారు? ఫస్ట్ అంటే బేసిక్గా క్యారెక్టర్స్లో ఉన్న ప్రొఫెషన్ నుంచే వచ్చిందండి. థాట్ వైజ్గా నేను ప్రొడ్యూసర్ గారు అనుకున్నాం. సో టైటిల్ దీనికి జస్టిఫై అవుద్ది క్యారెక్టరేషన్కి, అట్ ద సేమ్ టైం ప్రొఫెషన్కి. సో రిలేటబిలిటీ ఎక్కువ ఉంటుందని ఫిక్స్ అయ్యామండి. ఇప్పుడు చాయ్ అనేది ప్రతి ఒక్కరికి రిలేట్ అయ్యే స్టోరీ కాబట్టి ఇందులో ఎంతవరకు ట్రూ స్టోరీ అనేది యాడ్ అయ్యింది అంటే ఏం చెప్తారు సార్? అంటే ప్రతి మనిషి లైఫ్లో జరిగే దాన్నే దీన్ని రిఫ్లెక్ట్ చేసాం. సో రిలేటబిలిటీ ఎక్కువ ఉంటుంది. సో అదండి. ఏమైనా మెసేజ్ ఏదైనా కన్వే చేస్తున్నారా సార్ ఈ సినిమా ద్వారా? మన లైఫ్లో మన పేరెంట్స్ మనతో చాలా టైం స్పెండ్ చేద్దాం అనుకుంటూ ఉంటారు. సో ఉన్నప్పుడు వాళ్ళతో టైం స్పెండ్ చేయండి, వెళ్ళిపోయిన తర్వాత ఏమి చేయలేం. థ్యాంక్ యూ. ప్రొడ్యూసర్ గారు సార్, హాయ్ సార్. సార్ యాక్చువల్లీ మీరు ఫస్ట్ టైమర్ అని అన్నారు కదా, బడ్జెట్ పరంగా మీరు అనుకున్న బడ్జెట్లోనే వీళ్ళు ఫినిష్ చేశారా, లేదంటే దానికన్నా ఓవర్ లిమిట్ చేసేసారు? అది వెరీ యూనిక్ క్వశ్చన్ కాదు, కామన్ అది. అవుట్ బడ్జెట్ ఒక 30% మోర్ అయి ఉంటుంది. ఓకే. సో మాట అన్నారు, ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు, అండ్ ఒకసారి సినిమా తీసి చూడు అన్నారు కదా. సినిమా తీసిన తర్వాత ఏంటి మీ ఒపీనియన్? వెరీ హ్యాపీ. ఓకే. సో ఫస్ట్ టైం ఐఎమ్ సీయింగ్ దట్ టీజర్ ఇన్ క్వైట్ బిగ్ స్క్రీన్. హ్యాపీ. సో around 2 years journey. So very happy, very excited. మీరు ఎక్కడో యూఎస్లో ఉంటారు, ఇక్కడ ఈ ప్రాజెక్ట్ అంతా జరుగుతూ ఉంటుంది. ఎలా ఇదంతా మీరు కోఆర్డినేషన్ చేసుకుంటారు? దూరమైనా కానీ బట్ నవేడేస్ ఎవ్రీథింగ్ ఈజ్ ఫోన్ కాల్ అవే. ఓకే. వీడియో కాల్స్ అన్నీ ఉన్నాయి కదా. సో ఈరోజు షూటింగ్ ఉందంటే ముందు రోజే నాకు సీన్స్ వచ్చేటి మొత్తము. ఓకే. సో ఐ కెన్ వాక్ త్రూ, అంటే అన్నీ చూస్తాను. సో షూటింగ్ అయిపోయిన తర్వాత నేను ఆ విజువల్స్ కూడా చూస్తాను. బట్ కష్టం అనిపించలేదు, బట్ ఇట్స్ కేమ్ యాజ్ ఎక్స్పెక్టెడ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఓకే సార్. సురేష్ గారు, కంగ్రాచులేషన్స్ అండ్ ఫర్ యువర్ మీ పార్టీకి నేషనల్ అవార్డు వచ్చింది. థ్యాంక్ యూ అండి. అండ్ ఈ సినిమాలో మీరు సింగిల్ కార్డ్ రాసానని చెప్తారు. అవునండి, ఫస్ట్ సింగిల్ కార్డ్ అండి. ఓకే. సో మీకు బాగా నచ్చిన సాంగ్ ఏంటండి ఇందులో, ఈ సినిమాలో? ఇందులో అన్ని సాంగ్స్ బాగుంటాయండి, అంటే సిచ్యువేషన్స్ బాగుంటాయండి. ఒక్కొక్క సిచ్యువేషన్కి ఒక్కొక్క సాంగ్ కైండ్లో ఉంటుంది. 5 సిచ్యువేషన్లు ఉన్నాయి, ప్రతి సిచ్యువేషన్ దేనికదే ఉంటుందండి. ఓకే. ఇందులో ఫాదర్ ఎమోషన్ది ఒక సిచ్యువేషన్ వస్తుంది, అది చాలా బాగుంటుందండి. యా. సో ఆల్ ద బెస్ట్ అండి. అండ్ యా, థ్యాంక్ యూ సో మచ్. కసిరెడ్డి గారు సార్ చెప్పండి. సో మీరు మాట్లాడుతూ ఉంటే మీ డైలాగ్స్ ఆటోమేటిక్ కట్ అవుతూ ఉంటాయి, కొన్ని కాంట్రవర్సీ అవుతూ ఉంటాయి. అంటే ఏదో ఒకటి ఇవ్వాలి కదండి. ఈ రోజు కూడా మీరు మాట్లాడింది ఎలా జరగవచ్చు అనుకుంటున్నారా? చెప్పేటప్పుడు మధ్యలో కట్ అవుతుంది కదండి. సో అది ఎక్కడికెక్కడికి వెళ్తుంది, అది నా తప్పేమీ లేదు. ఉద్దేశంతో మాట్లాడతారు. అవునవును. అంటే ఏదో మాట్లాడదాం అనుకుంటాం, ఏది మాట్లాడకపోతే మళ్ళీ ఏం మాట్లాడలేదంటారు, అది ఎటే వెళ్తూ ఉంటుంది. రాజీవ్ కనకల్ గారు చాలా ఆశ్చర్యంగా చూస్తున్నారు. అదే ఏం మాట అన్నాడు అని ఈరోజు హీరోయిన్ గురించి ఇంత డిస్కషన్. అంటే హీరోయిన్ కొన్ని షాట్స్ లో మాత్రమే బాగుంది అని అన్నారు కదా. ఓకే ఓకే ఓకే. ఇదే ఇలా చెప్పేటప్పుడు మధ్యలో ఇలాగ కట్ చేస్తూ ఉంటే అక్కడికే వేసుకుంటారు. బట్ ఏదైనా రీచ్ అవ్వడం కావాలి. నేను మంచిగా రీచ్ అవుతుంది అనుకుంటున్నాను, అందరికీ నచ్చుద్ది. థ్యాంక్ యూ అండి, ఇక్కడికి ఇచ్చేసి మమ్మల్ని ఎంకరేజ్ చేయడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. సార్ థ్యాంక్ యూ నేను సార్ ఎండ్ చేయాల్సింది. ఓకే, మీరే చెప్పండి, ఇక్కడికి వచ్చి చెప్పండి. వస్తానండి, వస్తాను.